చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ, బట్ మంచి మాట్లాడే, పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు గారు. సో అంచేత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి. ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి, కానీ సత్యాన్ని మీరు గౌరవించరు. సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు, సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ, చూద్దాం. ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి. గతంలో మరి అనుకున్నట్టుగానే 2 వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజీలు, కాలువలు పూడికలు తీయటం, ఆ బుర్రపొడెక్క ఇతర 2-3 రకాల బీట్స్ ఉన్నాయి, అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ నెలాఖరికల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి. కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న, మాకు మా పక్కన ఉన్న కైకలూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం. అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది. ఇన్నాళ్ళు మేము చూసింది ఆ నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లు, బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో జామ్ అయినందువల్ల మరి దాన్ని కూడా బాగు చేయవలసిన అవసరం వచ్చింది. సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఆగస్టు 15 నాటికి ఆ ఉప్పుటేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు, అట్లీస్ట్ ఇంకో 2 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాక కానీ, లేకపోతే నీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు మునిగిపోయినాయి అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి. ఇది డ్రైన్ల వరకు. ఈ డ్రైన్ల మీద మీరు కూడా చూశారు కదా, ఇవాళ ఉదయం కూడా మనం కొన్ని చోట్ల పనులు ప్రారంభించాం చేసేల దగ్గర. ఇంకా ఈ డ్రైన్ల వరకు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? పని అవదాన్ని ఏమన్నా అపనమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? పనులు జరుగుతున్నాయి సార్, బాగా జరుగుతున్నాయండి. కానీ ఇప్పుడు లేనటువంటి దాతల సహకారం నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు సార్. కాలువలు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, నెక్స్ట్ టైం హై స్కూల్ సార్. మీరు ఇంతకుముందు ఆక్విడ్ హై స్కూల్ వెళ్ళారు సార్. ఆక్విడ్ హై స్కూల్ పరిష్కారం దొరికింది. తర్వాత చెరుకోడ ఒకటి చూశారు సార్, దానికి పరిష్కారం దొరికింది. ఇవాళ నిన్న మీరు ఎవరినో స్కూల్ విషయానికి వస్తా ఇప్పుడు ఉండి వెళ్తున్నా. సో డ్రైనేజీల వరకు అనుకున్న షెడ్యూల్, కొత్తగా టేకప్ చేసిన పనులు షెడ్యూల్లో ముందు ఒరిజినల్ షెడ్యూల్లో లేనివి కూడా మా పక్క నియోజకవర్గం మాజీ మంత్రి, నాకు ప్రాణ స్నేహితులు, వయసులో పెద్దవాళ్ళైనా నాకు చక్కటి మంచి మిత్రులు కామినేని శ్రీనివాస్ గారు, ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. సో అది కూడా 2 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేది. సో దాన్ని కూడా ఆగస్టు 15 నాటికి కంప్లీట్ అవుతుంది. దాతల సహకారం, నా మిత్రులు కానీ ఈ లోకల్లో వాళ్ళకు తోచిన రీతిలో, నా ఐడియా కూడా 10 మందిని ఇన్వాల్వ్ చేయటం. నాకు కావాలి అంటే డబ్బంతా నా స్నేహితుల దగ్గర నుంచే నేను తీసుకురాగలను, కానీ ఇక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం నా బాధ్యతగా భావించి అందరినీ కూడా
10,000 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు. మీరందరూ భాగస్వాములు కండి. మన పనులు మనమే చేసుకుని సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోగలం, మన అవసరాలు మనం తీర్చుకోగలం. అవసరమైన మేరకే ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెడదాం అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే త్రాగునీరు కూడా గతంలో చెప్పినట్టు ఆ పరిమళ లైను కొన్ని చోట్ల మరి ఏ మనుషుల కోసం మనం సేవ చేద్దాం అనుకుంటామో మరి వాళ్ళకి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, లోపల కాపర్ కొట్టేశారు. సో ఆ ట్రాన్స్ఫార్మర్లు అది తీసుకొచ్చే ముందు మరి అధికారులతో మాట్లాడి మరి త్వరగా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేసి వచ్చే సోమవారం నాటికి, అంటే వాళ్ళ బుధవారం, నెక్స్ట్ సోమవారం లేదా మంగళవారం నాటికి పార్షియల్గా యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల నుంచి పనులు జరిగినాయి. కొంత పోర్షన్లో ట్రయల్ రన్, అంటే ఆ పైపులు విత్స్టాండ్ అవుతున్నాయా లేదా అని టెస్టులు చేస్తాం. ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయవలసి వచ్చినా కూడా అన్నీ కూడా అధిగమించి ఆగస్టు 15 నాటికి అనుకున్నట్టుగా ఫస్ట్ ఫేజ్ పరిమళ నుంచి ఆకివీడు వరకు పైప్ లైన్ని అనుకోని అవాంతరాలు ఏదన్నా వస్తే తప్ప ఖచ్చితంగా అక్కడికి 1 వీక్ క్వశ్చన్ పెట్టుకున్నాం. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ ఫేజ్, డిసెంబర్ ఆఖరి నాటికి సెకండ్ ఫేజ్ కూడా అవుతుంది. అలాగే ఇదే కాకుండా మరి బొండాడ అనే ప్రాంతంలో ప్లాంట్ కెపాసిటీ చాలా ఉంది, 3 మిలియన్ లీటర్లు రోజుకి ట్రీట్ చేసే కెపాసిటీ ఉంది. కానీ ఆ పైప్ లైను కెపాసిటీ 11 గ్రామాలకే ఉంది. బట్ ఎక్స్ట్రా పైప్ లైన్ వేసుకుంటే ఇంకా మనం ఎక్కువ గ్రామాలకి ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ని డైరెక్ట్గా ఇండివిజువల్ ప్లాంట్లు లేకుండా సెంట్రలైజ్డ్ ప్లాంట్ నుంచే మనం ఇవ్వగలం. సో దానికి అక్కడ ఒక చెరువు అవసరమైంది. ఇవాళ కలెక్టర్ గారికి నేను చెప్పా, ఒక చెరువు విలేజ్ చెరువు ఉంది, ఆ చెరువుని ప్రజల అవసరాల కోసం మనం తీసుకుంటే ఇంకొక తక్కువ ఖర్చుతో ఒక 5-6 గ్రామాలకి ఇంకాస్త ఖర్చు పెట్టగలిగితే ఇంకో 10 గ్రామాలకు కూడా ఆ పర్టికులర్ ప్లాంట్ నుంచి, ప్లాంట్ కట్టక్కర్లా, లక్కీగా ఓన్లీ పైప్ లైన్ వేయాలి, బ్యూటిఫుల్ ప్లాంట్ ఉంది, అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులతో వాళ్ళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో వారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన రెజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేయమన్నారు. సో మంచినీటి సమస్య ఆల్మోస్ట్ కొన్ని విలేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా 50% పైగా